భార్య, 2 పిల్లలు ఎదురు కూర్చొని ఉండగా కట్టుకున్న భార్య కళ్ళ ఎదుట బుల్లెట్ షూట్తో చంపబడ్డాడు. మాటలు కూడా రాని పసిబిడ్డ తల్లి ఒడిలో, 3 సంవత్సరాల పసిపాప తల్లి ప్రక్కన, పిల్లలిద్దరూ భార్య చూస్తుండగా వారి కళ్ళ ముందు చంపబడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? నిన్నటి దినం ఆ భక్తుని యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మెమోరియల్ సర్వీస్ జరిగింది. తన భర్త యొక్క ఛానల్లో తాను మాట్లాడుతూ, నా భర్త చనిపోయాడు అనే కంటే కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ప్రభుతో కూడా బ్రతుకుతున్నాడు. మేము పరలోకానికి వెళ్తాం, నేను నా పిల్లలు నా భర్తను పరలోకంలో తప్పకుండా కలుసుకుంటాం. అందరూ అనుకున్నారు చార్లీ చేసిన పరిచర్య ఇంతటితో ఆగిపోద్దని. నా భర్త ఏ ప్రభు పరిచర్య చేశాడో, నా భర్త చేసిన పర్య నా భర్తతో పాటు ఆగిపోదు, దాన్ని మరలా నేను కొనసాగిస్తా. ఎంత కొనసాగిస్తానో తెలుసా? నా భర్త జరిగించిన పరిచర్య కంటే మించిన బలంతో నేను పరిచర్య కొనసాగిస్తా. అమెరికా దేశానికి రాత్రి ఏమని సందేశం ఇచ్చిందో తెలుసా? అమెరికన్స్, ఓ క్రిస్టియన్స్, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళటం మర్చిపోవద్దు, ఆరాధనకు వెళ్ళటం మర్చిపోవద్దు, ప్రభువును ప్రేమించడం మర్చిపోవద్దు, ప్రభువును ఆరాధించడం మర్చిపోవద్దు. అమ్మ, నీ భర్త చనిపోయాడు కదా, పిల్లలిద్దరూ అనాథలు అయిపోయారు కదా, 31 సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడు, నీకు దిక్కెవరో? ఆ భర్తను ఏ దేవుడు నాకు ఇచ్చాడో ఆ దేవుడే నాకు దిక్కై ఉన్నాడు, ఆ దేవుడే నాకు దిక్కై ఉన్నాడు, ఆ దేవుడే నాకు దిక్కై. ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఏం చేశాడండి దేవుడు? ఏమిచ్చాడండి దేవుడు? దేవుడు దేవుడని నా భర్త దేవుని కొరకు పరిగెత్తితే నాకు వచ్చేది మరణమా? చిన్న వయసులో వైధవ్యమా? ఎందుకు ఆ దేవుని ఆరాధించాలి? ఎందుకు ఆ దేవుని స్తుతించాలి? మరొక వ్యక్తి అయితే దేవుని విడిచిపెట్టేవాళ్ళు. క్రైస్తవ జనమా, దేవుని ఆరాధించి ఆయన పిల్లలైన నీ జీవితంలో కరువు రాని, ఖడ్గం రాని, వస్త్రహీనత రాని, ఉపద్రవం రాని, ప్రతి పరిస్థితిలో నువ్వు ముందుకే సాగిపోయే వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. ఎందుకో తెలుసా? మనం భూ సంబంధులం కాదు, పరలోక సంబంధులం. భూమి మీద ఎంత శ్రమను అనుభవిస్తావో పరలోకంలో అంతకంటే ఎక్కువ మహిమ అనుభవించి కృపిస్తాడు. అలాగని భూలోకంలో అన్ని శ్రమలే దేవుడిస్తాడు అని అనుకున్నారా? భూలోకంలో అన్ని కష్టాలే ఇస్తాడు అని అనుకున్నారా? కష్టాలతో పాటు, శ్రమలతో పాటు భూమి మీద కూడా రెట్టింపు మహిమ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.